భూమిని మా ఆవిడ అని పిలిచిన ఆకాష్. ఇక అలా పిలుస్తూ ఉంటే భూమి పక్కకు తీసుకెళ్ళి ఆకాష్ని తిడుతూ ఉంటుంది. ఏంటి ఆవిడని పరిచయం చేస్తున్నావంటే, నువ్వే కదా సూర్య చూస్తున్నావు నటించమని అన్నావు, అందుకే అలా. అది సిచ్యువేషన్ని బట్టి పిలవాలి, ఊక అలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవద్దనేసి భూమి అంటుంది. సరే పద వెళ్దామంటే, కారు వస్తుంది ఆగు అని ఆకాష్ అంటే, కారు కాదు ఆటోలో వెళ్దామంటే, "ఆ, ఆటోలో నేను రావాలా అంటే, నువ్వు ఎలా అయినా రా అని భూమి వదిలేసి వెళ్తుంటే, వస్తున్న ఆగు భూమి అనేసి అంటూ ఆకాష్ అతని భూమి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇక మీరా అయితే వస్తుంది. శారద, థ్యాంక్ యూ మీరా విడిపించినందుకనంటే, ఏయ్ శారద వెళ్ళి ఒక కాఫీ పట్టుకొని రా అని మీరా చెప్తుంది. అలాగేనని శారద కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి మీరా తలనొప్పిగా ఉందా, అందుకే కాఫీ తాగాలనిపిస్తుందా అని కేపీ అడగడంతో, ఇంకాసేపు ఉంటే మీకే తెలుస్తుంది లేండి, ఇలా ఇవ్వు అని సాసర్లో కాఫీ పోసి, ఇప్పుడు తాగండి, ఇప్పుడు మనం ఇద్దరం సాసర్లో కాఫీ తాగాలి అని మీరా చెప్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు, నేను మాట్లాడుతుంటే దీని వైపు చూస్తున్నారేంటి, ఇందాక మీరిద్దరు తాగారు కదా, ఇప్పుడు నాతో పాటు మీరు తాగాల్సిందే, తాగండి, నోరు పెట్టండి అని మీరా అరుస్తూ ఉంటుంది. అయితే కేపీ నోరు పెట్టేలోపే మీరా మొత్తం లాగేసి తాగేసి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు, నోరు పెట్టి సైలెంట్గా, ఇంకెక్కడ ఉంది, నేను తాగేలోపే మొత్తం నువ్వు తాగేసావు కదండి కేపీ అంటే, అయ్యో చూసుకోలేదండి, ఏదో అలా తాగేశాను, పోనీలేండి ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాం పదండి. ఇక మన ఇద్దరిని మనల్ని చూసి ఇది చాలా కుళ్ళుకుంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది, రండి అంటూ చేయి పట్టుకుని తీసుకొని వెళ్తుంది. సరదాగా ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటుంది శారద. ఇక తర్వాత ఆకాశ్ భూమి ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఆటోలో వెళ్తూ ఉంటారు. అసలు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, నన్ను అరెస్ట్ చేశారు, చాలా ఆకలిగా ఉంది, దారిలో ఒక ఏసీ రెస్టారెంట్ వెళ్దాం, భోంచేసి వెళ్దాం, చాలా ఆకలి ఉందని ఆకాష్ అంటే, ఏదో ఒక సైన్ కోసం నేను నిన్ను తిప్పలు పడాల్సి వస్తుంది ఏంటి అని ఆకాష్ అంటే, ఎందుకో ఇదంతా నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదండి, మాటి మాటికి నేను చెప్పలేని భూమి చెప్తుంది. అప్పుడే ఒక ఇద్దరు ముగ్గురు ఆటోని ఆపడంతో, ఏంటి బాబాయ్ ఇప్పుడు మీరు ఆటో ఎక్కాలని ఆకాష్ అడుగుతూ ఉంటే, అవును బాబు చాలా అర్జెంట్ అంటే, ఇక భూమి అతనికి ఏదో అర్జెంట్ అంట, మనం సర్దుకుందాం ఓకేనా అని ఆకాష్ అంటాడు. ఇప్పుడు మీరు సర్దుకున్నట్టే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని భూమి అంటుంది. సి, ఇప్పుడు నువ్వు నన్ను హెల్ప్ అడిగావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, అలాగే వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు, మనం చెయ్యాలి కదా అని ఆకాష్ అంటే, మా గగన్ బావ కూడా అందరికి హెల్ప్ చేస్తాడు, కానీ నేను ఇబ్బంది పడేంత కాదని భూమి చెప్తుంది. అదేంటి గగన్కి హెల్పింగ్ నేచర్ ఉంది, నాకు లేదనా నువ్వు మాట్లాడేదని ఆకాష్ అంటే, అంతే కదా అని భూమి అంటుంది. సి చూడు, తనకున్న క్వాలిటీస్ తనవి, నాకున్న క్వాలిటీస్ నావి, బాబాయ్ మీరు వచ్చి ఎక్కండి అని ఆకాష్ చెప్తాడు. అలా ఆకాష్ భూమిని ఆనుకొని కూర్చొని ఉంటే, ఆకాష్ పక్కన అతను కూర్చొని ఉంటాడు, ఇంకొక అతనైతే ముందు కూర్చొని ఉంటాడు. ఇంకాస్త దూరం వెళ్ళగానే మళ్ళీ ఆటో ఆగుతుంది. బ్రో అతన్ని కూడా ఎక్కించుకుందామని ఆకాష్ అంటే, ఆటోలో కూర్చున్న ఇంకొకతను, బ్రో ప్లేస్ లేదు కదా బ్రో అని అంటే, కూర్చోపెడతానని, నేను సర్దుకుంటానని ఆకాష్ చెప్తాడు. చూడండి మీరు ఇక్కడ సర్దుకుంటారు, నేను ఇక్కడ కూర్చోవాలని భూమి అంటే, నువ్వు నా వల్ల కూర్చో అంతే కదా అని ఆకాష్ అంటాడు. చూడు నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటుంది భూమి. ఇక వేలు చూపిస్తూ ఉంటే, ఓకే ఓకే అంటూ ఆకాష్ భూమి భుజంపై చెయ్యి వేస్తూ ఉంటే, మళ్ళీ భూమి వార్నింగ్ ఇస్తుంది. ఓకే సారీ, చెయ్యి తీసేసి ఇప్పుడు నువ్వు నా వల్ల కూర్చోనక్కర్లేదు ఓకే, నేను నీ వల్ల కూర్చుంటానే ఆకాష్ వెంటనే సైడ్ కూర్చొని భూమి కాస్త టచ్ చేస్తూ కూర్చొని ఉంటాడు. రండి బాబాయ్ కూర్చోండి అని ఇంకొకరిని కూడా ఎక్కించేస్తాడు. ఓకే ఓకే ఇప్పుడు మీరు పేరేంటి అని వాళ్ళని పరిచయం చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. నా పేరు గగన్, ఇక్కడ చాలా ఉంది, ఇప్పుడు ఒక సాంగ్ పాడితే బాగుంటుంది కదా, ఏ సాంగ్ పాడాలని ఆకాష్ అంటే, ఊ అంటావా మామ ఊ అంటావా అని పాడమని అతను చెప్తాడు. దాంతో ఆకాష్ పాట పాడుతూ ఉంటే, మూలగా ఇరుక్కొని కూర్చున్న భూమి అవస్థలు పడుతూ ఉంటుంది. ఇక ఆకాష్ అయితే గెంతులు వేస్తున్నట్లుగా ఆటో ఊగిపోయినట్టు పాట పాడుతూ ఉంటాడు. ఆపండి అంటూ భూమి అరిస్తే, రెస్టారెంట్లో కూర్చుని ఉండే ఆకాష్ చికెన్కి సంబంధించిన ఒక 2-3 ఐటమ్స్ ఆర్డర్ పెడతాడు. ఇవన్నీ మా గగన్ బావకు అస్సలు ఇష్టం ఉండదు, కాబట్టి మీరు కూడా తినకూడదని అంటే, మా గగన్ బావలా ఉండమని చెప్పాను కదా అని భూమి అంటే, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను కానీ నేను మరీ అంత మంచివాడిని కాదమ్మా, నేను ఇటువంటివి కూడా చేయను, నేను నా స్వార్థం కోసం కూడా ఇక్కడికి వచ్చాను, అదేంటో తెలుసా, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నాకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, అందులో నువ్వు నా డ్యాన్స్ పార్ట్నర్గా సంతకం చేయాలి, నువ్వు దాని మీద సంతకం చేయాలని ఆకాష్ అంటే, ఆ సంతకం చేస్తే
నేను అయిపోతాను అని భూమి అంటుంది. ఇక సంతకం చేసి మీతో కలిసి డ్యాన్సులు చేసి మీరు పూర్తిగా రాక్ స్టార్ లాగా ఆకాష్ లాగా మారిపోతారు. మా బావలు అసలు ఉండరు కదా అని భూమి చెప్తుంటే, అదేంటి అయితే నేను ఇక్కడే ఆకాష్లా కాకుండా మీ గగన్ బావల జైలు జీవితం అది ఇది అంటూ ఉండాలనుకుంటున్నావా? అలాగైతే నా వల్ల అస్సలు కాదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఆకాష్ వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే సూర్య వస్తాడు. సూర్యని గమనించిన భూమి, బావా బావా ఆగు, కూర్చో బావా అని చెప్తుంటే, ఏంటి సడన్గా చేంజ్? సూర్య వచ్చాడు, ఒకసారి చూడు అని భూమి సైగ చేస్తుంది. ఓ అందుకా మహానటి అంటూ ఓకే ఓకే ఆకాష్ అంటాడు. నాకు సంతకం చేయమని చెప్తావా? ఉండు నీ సంగతి చెప్తా అనేసి సంతకం చేయనన్నదని, సరే నీ చేతులతో తినిపించు, చాలా రోజులవుతుందని ఆకాష్ అంటే, నేను తినిపించాలా నెవర్ అని భూమి అంటుంది. లేదు తినిపించు, లేకపోతే చెప్పేస్తా అంటే ఇక భూమి తినిపిస్తుంది. తిను అని ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇక అంటే భూమి గగన్ ప్రేమను తప్పించి ఇంకెవరు ప్రేమని యాక్సెప్ట్ చేయదన్నమాట అని ఆకాష్ మనసులో అనుకుంటూ, ఓకే నువ్వు తినిపించు అని ఆకాష్ చెప్తాడు. ఇదంతా చూస్తున్న సూర్య ఏదో తేడా కొడుతుంది, అసలు వీడు గగన్ ఆకాష్లా చాలా షాకింగ్గా మొత్తం చూస్తూ ఉంటాడు. బావ తిను బావ తిను అని భూమి చాలా స్పీడ్గా కావాలని తినిపిస్తూ దగ్గు వస్తుంది. అయ్యో బావ దగ్గు వస్తుందా అని ఆకాష్ తలపై కొడుతూ వాటర్ తాగిస్తుంది. వీళ్ళు ఇక్కడ ఒక్క చోట దొరకకుండా ఉండరులే అని సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేసావని ఆకాష్ అడగడంతో, సూర్యకి డౌట్ రాకుండా అని భూమి అంటుంది. ఇప్పుడు నటించిన అవసరం లేదు అని భూమి చెప్తుంది. ఆకాష్ మొత్తం భోజనం పూర్తి చేసిన తర్వాత వెతుక్కుంటూ ఉంటే, ఏం వెతుకుతున్నావని భూమి అంటుంది. భోజనం చేసిన తర్వాత నాకు సిగరెట్ తాగే అలవాటు ఉందని ఆకాష్ అంటే, మా బావకి అలాంటి అలవాట్లు లేవని భూమి చెప్తుంది. చూడు ఇప్పుడు సూర్య కూడా లేడు, నేను మీ బావని కాదు ఆకాష్ని కాబట్టి తాగే తీరాలి. ముందు సిగరెట్ తీసుకువస్తావా అని డిమాండ్ చేయడంతో సరేనంటూ భూమి అతని దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మీ సిగరెట్ ఉందా అని అడగడంతో, ఏంటమ్మా చక్కగా చీర కట్టుకొని ఉన్నావు, సిగరెట్లు తాగుతావా అని అతను నిలదీస్తూ ఉంటాడు. ప్లీజ్ ఉంటే ఇవ్వండి, ఉందా లేదా అని భూమి అడుగుతా. అలాగేనమ్మా ఇదిగో ఒకటి చాలా ఇంకొకటి కావాలా అని అడుగుతాడు. అతను హెల్ప్గా చేయగానే మాట్లాడుతూ ఉంటాడు హేళనగా. అర్థమైందా? ఇప్పుడు మీకు లైటర్ కూడా కావాలా? ఇదిగోనమ్మా తీసుకో అని లైటర్ కూడా ఇస్తాడు. థ్యాంక్ యూ అండి అని దండం పెట్టి, ఇదిగో అతను నా కోసమే అనుకున్నా అని భూమి ఆకాష్ చేతికి ఇస్తుంది. ఇట్స్ ఓకే, ఇక్కడ తాగకూడదు కదా, బయటికి వెళ్ళి తాగుతానని ఆకాష్ బయటికి వెళ్తాడు. కార్ కేసు కోసం మర్చిపోయిన సూర్య వెనక్కి వచ్చి దమ్ము కొడుతున్న ఆకాష్ని చూసేసి ఒక ఫోటో తీసుకుంటాడు. అయ్యో సూర్య చూసేశాడని భూమి కంగారు పడుతూ ఉంటే, ఎందుకు మీరా నువ్వు కేసు వాపస్ తీసుకున్నావని అపూర్వ శరచంద్ర ఇద్దరు మీరాలని నిలదీస్తూ ఉంటే, ఏం చేసేది మైనా కోసం నేను వెనక్కి తీసుకున్నాను, ఆ శారదతోనే ఉండటం అని మీరా చెప్పడంతో, కేపీ ఏంటి ఆ శారద దగ్గరికి ఎందుకు వెళ్ళావని అపూర్వ శరచంద్ర ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. కట్టుకున్న భార్య మీద ప్రేమ ఉండడం తప్ప కొడుకు పైన నాకు బాధ్యత అవసరం లేదా, నేను చేసింది తప్పేమీ కాదు అని కేపీ కూడా వాళ్ళకి గట్టి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇక థ్యాంక్ యూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఇష్క్ యూ ఆల్.